ఇది జ్యేష్ఠ మాసం యొక్క ప్రాముఖ్యం. ఇక జ్యేష్ఠ మాసంలో మీరు మేషమాసం అంటే మేషరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేషరాశి వారిది ఏ విధంగా ఉంటుంది ఈ జ్యేష్ఠ మాసంలో అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదము మేషరాశి. ఈ మేషరాశి గ్రహస్థితి చూస్తే జన్మంలో శుక్రుడు ఉన్నాడు, జన్మ శుక్రుడు. అట్లాగే రవి ద్వితీయంలో, బుధుడు 7వ తారీఖు నుంచి జూన్ 7 నుంచి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. మళ్ళీ కర్కాటకంలోకి బుధుడు 23వ తారీఖు నుంచి సంచారం చేస్తున్నారు. సింహంలోకి ఈ యొక్క కుజుడు 6వ తారీఖు నుంచి వస్తున్నాడు. సింహంలో జన్మస్థ కుజుడు సింహరాశి వారికి. అట్లనే కేతు కూడా సింహంలో ఉన్నాడు ప్రస్తుతం. మళ్ళీ మనకు సప్తమంలో అంటే అక్కడి నుంచి మనకు రాహు వచ్చేసేసి ఏకాదశంలో ఉన్నాడు, ద్వాదశంలో శని. ఇది మేషరాశి యొక్క గ్రహస్థితి. మేషరాశి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క మాసంలో అంటే జన్మంలో శుక్రుడు, నూతనమైనటువంటి పరిచయాలు, నూతనమైన ఆలోచనలు, అంటే కొత్త ఆలోచనలు, కొత్త పందాలు కొన్ని వెళ్దామని నూతన ధోరణితో ముందరకెళ్తే ఏ విధంగా ఉంటుంది అనే కొత్త వాళ్ళతో మాటామంతి చేసి ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు, మన ప్లానింగ్స్ కానీ ధనపరంగా కానీ అనేక రకాలైనటువంటి శుభ కార్యక్రమాలు కానీ శుక్రుడు యోగంగా ఇస్తున్నాడు మేషరాశికి జన్మస్థ శుక్రుడు వల్ల. తర్వాత రవి వీళ్ళకి ద్వితీయంలో ఉంటున్నాడు. అంటే కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలగటము, వాటి ఇబ్బందులు ఉండటము, అవి సమస్యకు పరిష్కారం జరగకపోవటం లాంటివి ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంటుంది. అనారోగ్యము, విపరీతమైన వేడి. తర్వాత బుధుడు 3లో ఉంటున్నాడు, ద్వితీయం నుంచి 3లోకి. అంటే ఇప్పటివరకు మైండ్ ఆలోచనలు మంచిగా ఆడారు. మైండ్ అంటే సంబంధించినటువంటి ఏంటంటే విపరీతంగా ఆలోచన చేస్తున్నారు. యోచనలు అన్నీ బాగుంటాయి. ఎదుటి మనిషిని ఏ విధంగా మాట్లాడితే మనకు బాగుంటుందని కూడా అన్ని విషయాలు బాగుంటాయి. కానీ 3వ స్థానంలో ఎప్పుడైతే బుధుడు మారుతాడో కొంతవరకు సొంత వాళ్లే కొన్ని ఇబ్బందులు పెడతారు. అంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ముందరికి వెళ్ళటం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత బుధుడుతో పాటు గురువు కూడా 3లో ఉన్నాడు. గురువు కూడా పెద్దగా వీళ్ళకి యోగదాయకంగా లేదు. గురుడు కూడా 3లో ఉండడం వల్ల సొంత వాళ్ళు, తోబుట్టువులు కానీ సహకరించేవారు కూడా ఇబ్బంది పడటం కానీ, వీళ్ళకి సహకరిస్తే మళ్ళీ మమ్మల్ని ఏమన్నా తిడతారు రేపటి రోజు అని సహాయ నిరాకరణ చేయటం వీళ్ళకి మేషరాశి వారికి. అట్లాంటి చతుర్థమందు నుంచి పంచమంలో కుజుడు ఉండటం వల్ల సంతానంలో కొన్ని ఇబ్బందులు కలగడం, సంతానపూర్వకంగా నష్టాలు జరగటము, సంతానం వల్ల కూడా కొన్ని అనారోగ్యాలు రావటము. తర్వాత కేతువుతో కలుసున్నాడు, కుజకేతువుల కలయిక మేషరాశికి పంచమ స్థానంలో. ఏదో ఒకటి కోల్పోయే పరిస్థితి అనేది కనబడుతుంది ఇక్కడ పంచమంలో కుజకేతువుల కలయిక అనేది. అంటే ఓవరాల్గా మనకు రాహు యోగదాయకంగా ఉన్నాడు వీళ్ళకి. పంచమంలో కేతు